ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట దేవుని వాక్యములో నుండి ఈ రెండవ మాటను మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23:43 వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రభు ఈ లేఖన భాగాన్ని దీవించినట్లుగా ప్రార్థనలో ప్రభు చూద్దామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, చదువుకున్న లేఖన భాగాన్ని దీవించి మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాట. యేసు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికాడు. 7 మాటలు పలికిన సందర్భం మనం ఎరుగుదాం. అయితే రెండవ మాటను గూర్చి మనం ఇప్పుడు చదువుతూ వచ్చాం. ఈ రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట ఎవరిని గూర్చి ప్రభు మాట్లాడాడు? ఈ మాట విషయంలో ఎవరికి మేలు కలిగింది? యేసు ప్రభువారు సిలువలో అప్పటికే ఎంతో గాయపరచబడి శ్రమపరచబడి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి ఎంతో శ్రమపడి యేసు ప్రభువారు జీవితంలో బాధ, దుఃఖము, వేదన, శ్రమను భరించుచు యేసుక్రీస్తు వారు ఆ గొల్గొతా కొండపైన కపాలమనబడిన స్థలములో 2 సిలువల మధ్యలో, నేరస్తుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ భయంకరమైనటువంటి ఆ సిలువలో ఈ రెండవ మాట పలుకుతూ వచ్చాడు. ఈ రెండవ మాట పలకటానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారితో కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని సిలువ వేశారు. యేసు ప్రభువారు మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో మనం చూడగలిగినట్లయితే ఈ 39, 40, 41, 42, 43 వచనాలు మనం చదివితే, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి
నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఈ వచనాల్లో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉంటూ ఉండగా ఆయనకి కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు సిలువ వేయబడి ఉన్నాడు. ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ వచ్చాడు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమని అడుగుతూ వచ్చాడు. అయితే 40వ వచనంలో రెండోవాడు సిలువలో ఉన్నాడు. తాను కూడా శిక్షకు పాత్రుడు, తాను కూడా చనిపోతాడు, కొద్దిసేపట్లో మరణిస్తాడు, మరణపు అంచుల్లో ఉన్నాడు. తాను చేసిన పాపమునకు శిక్ష సిలువ వేయబడినాడు. కానీ ఈ మొదటివాడు నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని మాట్లాడుతున్న సందర్భంలో ఈ రెండోవాడు వానిని గద్దించాడు. సిలువలో తనకు తెలుసు తర్వాత ఏం జరగబోతుందోనని గ్రహించి, నేను చేసింది తప్పు, నా జీవితం సరైంది కాదు, నేను ఈ శిక్షకు పాత్రునే తాను గ్రహించి తాను ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, తాను కూడా సిలువలో 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటలు మనం చూడగలిగితే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక. తర్వాత రెండవది, నీవు దేవునికి భయపడవా? అంటే ఈ సిలువలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ రెండోవాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక అంటాడు. రెండవది, నీవు దేవునికి భయపడవా అంటాడు. నీవు దేవునికి భయపడవా అని అంటే, యేసుక్రీస్తు వారిని దేవుణ్ణిగా, పాపము లేని వానినిగా, పరిశుద్ధునిగా గుర్తించాడు ఈ వ్యక్తి. తర్వాత అంటాడు మూడవది, మనకైతే ఇది న్యాయమే, ఈ శిక్ష మనకి న్యాయమే, దీనిని భరించటానికి లేక దీన్ని అనుభవించటానికి, ఈ స్థలానికి రావటానికి ఇది మనము భరించేదానికి మనకి న్యాయమే. ఎందుకంటే మన జీవితం మంచిది కాదు, మనము పాపములోనే జన్మించాం, పాపములోనే జీవించాం, మన జీవితము సరి అయింది కాదు. కాబట్టే ఇది మనకైతే, ఇది నీకు నాకు, మనకైతే ఇది న్యాయమైనదే అంటే తాను గుర్తించాడు, నేను ఈ లోకములో ఎంతో మోసం చేశాను, అన్యాయం చేశాను, అక్రమంగా జీవించాను, నా జీవితంలో మంచిదంటూ లేదు
గుర్తించాడు. అవతల వ్యక్తితో కూడా అంటాడు, మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పిదమునో చేయలేదు, ఈయనలో ఏ పొరపాటు లేదు, ఏ తప్పిదము లేదు, ఈయన పాపము లేనివాడు, పరిశుద్ధుడు. గుర్తించాడు. యేసుక్రీస్తు వారి జీవితం అర్థమైంది. యేసుక్రీస్తు వారు ప్రక్కనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని గమనించినప్పుడు పాపము లేనివాడని, పాపము చేయనివాడని, పాపము ఎరగనివాడని గుర్తించాడు. ఈయన ఏ తప్పిదమో చేయలేదు. అక్కడున్నటువంటి పరిస్థితులు, అక్కడున్న వాతావరణం ఆ వ్యక్తికి అర్థమైంది. ఈ యేసుక్రీస్తు వారు ఈ స్థలానికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టే గుర్తించాడు, ఈయన ఏ తప్పిదమో చేయలేదు అని ఎరిగాడు. ఈ 4 మాటలు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. యేసు అనే మాట తాను మాట్లాడాడు. యేసు అనగా రక్షకుడు. అంటే ఈ వ్యక్తి గుర్తించాడు. గుర్తించి వానిని గద్దించిన ఈ మనుషుడు, ఈయన ఎవరనుకుంటున్నావు? ఈయన యేసు. యేసు అనగా రక్షకుడు, నాకు రక్షకుడు, నీకు రక్షకుడు. తాను పలికిన మాట అక్కడున్న వారందరికీ వినబడింది. యేసు అనే మాట అంటే దాని అర్థం, యేసు అనగా రక్షకుడు, నీ ఒక్కడవే రక్షించేవాడు. మేము శిక్షకు పాత్రులము, నీవు రక్షించేవాడవని గుర్తించాడు ఈ దొంగ. ఆ తర్వాత అంటాడు, యేసు నీ రాజ్యములో లోనికి వచ్చినప్పుడు అనే మాట అంటాడు. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అని అంటాడు. అంటే కింద ఫుట్ నోట్లో రాయబడింది, నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని అర్థం. ఈ సిలువలో ఉన్న దొంగ తన జీవితాన్ని తనకు అర్థం చేసుకున్నాడు. తను ఎట్టివాడో గ్రహించాడు. ఆయన రక్షకుడని గుర్తించాడు. ఆయనకు రాజ్యం ఉందని గుర్తించాడు. అంతేకాదు, నీ రాజ్యముతో నువ్వు వస్తావు. ఈ లోక రాజ్యాలు అవి కదిలించబడతాయి. ఈ లోక రాజ్యాలు లయమైపోతాయి. ఈ లోక రాజ్యాలు స్థిరంగా ఉండవు. రక్షకుడు అయిన నీవు స్థిరముగా నుండి వాడవు. నీ రాజ్యము శాశ్వతమైంది, అంతము లేనిది. కాబట్టే నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు తానేమంటాడు అని అంటే, నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకము చేసుకో. నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నీ రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నా. ఈ శిక్ష నుండి తప్పించబడాలని ఇష్టపడుతున్నా. నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక చిన్న మాట అడుగుతూ వచ్చాడు. సిలువలోనే ఈ మాట అంటూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు తన హృదయాన్ని చూశాడు, తన పశ్చాత్తాపాన్ని చూశాడు,
తన యొక్క క్షమాపణను, తన యొక్క హృదయాన్ని చూసిన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో శ్రేష్టమైన మాట, అద్భుతమైన మాట, విలువైన మాట యేసుక్రీస్తు వారు పలుకుతూ వచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఎప్పుడైతే ఈ మాట యేసుక్రీస్తు వారు పలుకుతూ వచ్చాడో ఆ వ్యక్తికి ఈ మాట ద్వారా ఏం కలిగింది అని అంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, పరదేశంలో ఉంటావు. కాబట్టి పరదేశంలో స్థలం దొరికింది, పరదేశంలో ఉంటావని వాగ్దానం చేయబడింది. విమోచన, విడుదల ఈ వ్యక్తికి కలుగుతూ వచ్చింది. పశ్చాత్తాపాన్ని బట్టి, క్షమాపణను బట్టి, ఒప్పుకున్న దాన్ని బట్టి, తన స్థితిని తాను గుర్తించిన దాన్ని బట్టి పరదేశంలో స్థలం, ప్రభుతో ఉండేటువంటి ధన్యత ఈ దొంగకి అనుగ్రహించబడతా వచ్చింది. అందుకనే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, ప్రియ స్నేహితుడా, నువ్వెవరైనా, నీ స్థితి ఏదైనా యేసుక్రీస్తు రక్షకుడని, రక్షించువాడని గుర్తించి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి క్షమించమని అడిగితే క్షమిస్తాడు, విమోచిస్తాడు, విడిపిస్తాడు, నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు. ఇటు అనుభవం, ఇటు జీవితం నీకు కావాలని కోరితే, నువ్వెవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, ఆ యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నీ పాపములకు క్షమాపణ, మనశ్శాంతి, నెమ్మది, నిత్య జీవం, పరలోకములో ప్రవేశం నేటి దినాన్ని నీకు దొరుకుతూ ఉంది. అందుకే బైబిల్లో ఇలాగ రాయబడింది. అంటే ఈ వ్యక్తి విమోచించబడ్డాడు, విడిపించబడ్డాడు, పరదేశంలో స్థలాన్ని సంపాదించుకున్నాడు. దానికి బైబిల్లో రాయబడింది అంటే 49వ కీర్తన 7వ వచనములో, ఎవడనో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. భూమి మీద ఎవరు కూడా విమోచించేవారు లేరు. కాబట్టే యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను విమోచించడానికే ఆ కలవరి సిలువలో ఆయన ఈ మాట పలికింది. యేసుక్రీస్తు వారు విమోచించేవాడు అని ఈ వచనం జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అనగా యోహాను సువార్త 19:25 వచనంలో యేసు ప్రభు విమోచించేవాడు. అదే కీర్తన 19:14లో యెహోవా నా విమోచకుడా అని రాయబడుతూ వచ్చింది. 31వ కీర్తన 5వ వచనములో ఆయన సత్యదేవుడు, ఆయన యందలి విశ్వాసం ఉంచి వారిని విమోచించువాడు అని. 34వ కీర్తన 22వ వచనములో ఆయన ప్రతి వారి ప్రాణమును విమోచించువాడు అని వ్రాయబడుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 31:11 వచనములో యాకోబు వంశస్థులను, యాకోబు లాంటి జీవితము కలిగిన వారిని ఆయన విమోచించువాడు అని వ్రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యములో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రోమా 6:18లో ఆయన పాపము నుండి విమోచించువాడు. గలతీ 1:4లో దుష్టత్వము నుండి ఆయన విమోచించేవాడు. గలతీ 3:14లో
ఆయన శాపము నుండి విమోచించేవాడు. తీతు పత్రిక 2:14 సమస్తమైన దుర్నీతి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిపించేవాడు, విమోచించేవాడు. హెబ్రీ 9:15 అపరాధముల నుండి విమోచించేవాడు. కాబట్టే ప్రియ స్నేహితుడా, ఇట్టి విమోచకుడు నీకు అందుబాటులో ఉన్నాడు. తృణీకరించకుండా, ఖాళీగా వెళ్లకుండా, నిన్ను ప్రేమించి నీ కొరకై కల్వరి సిలువలో యేసుక్రీస్తు వారు ఈ రెండవ మాట నీ కొరకై పలికాడు. నేడు నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో ఉండాలి అని కోరితే ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవాన్ని పొందుతారు. ఈ విమోచకుడు బలవంతుడు. సామెతలు 23:11 వారి విమోచకుడు బలవంతుడు. కాబట్టే బలవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో సర్వ మానవాళి కొరకై ఈ రెండవ మాట పలుకుతూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు నీ కొరకై సిలువేయబడ్డాడని, నీ కొరకై గాయపరచబడ్డాడని, నీ కొరకై రక్తం చిందించాడని, నీ కొరకై ఆయన ఈ కార్యమును జరిగించాడని, మరణించి మరణమును జయించి తిరిగి లేచాడని నువ్వు నమ్మిన యెడల నేడు ఆయనతో కూడా ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. నీవును నీ ఇంటి వారును నిత్య రక్షణ, దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు. తద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మానవ అద్దుబాటులతో విత్తబడిన మీ వాక్యానికి నీరు కట్టుము. విన్నవారు విశ్వసించులాగున వారిలో మీ కార్యమును జరిగించు. మీ దీవెన ఆశీర్వాదాలకు వారిని పాత్రులుగా చేయము. యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.